సైబర్ నేరం అనేది చాలా పెరిగిపోయింది. ఏది క్లిక్ చేసినా కూడా మన అకౌంట్ నుంచి డబ్బులు పోతున్నాయో, లేకపోతే ఎవరో ఒకరు మోసం చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలు అండ్ సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ఇంతకుముందు దొంగతనాలు ఏ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ జరుగుతుంది. ఇప్పుడు మన మొబైల్ ద్వారా సైబర్ క్రైమ్స్ ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి? మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు విత్డ్రా చేయాలంటే ట్యాక్సీ కట్టాలి, లేకపోతే లాక్ అయిపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నాలజీ అడ్వాన్స్ అయిందని ఆనందపడాలా, లేకపోతే టెక్నాలజీ వల్ల వచ్చే ముప్పులను తలుచుకొని కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చాలా మంది ఆత్మహత్యలకు దారితీస్తుందని బాధపడాలో తెలియట్లేదు. ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే, సైబర్ నేరం అనేది చాలా పెరిగిపోయింది. మనం ఏం చేయాలి ఫోన్తో, లేకపోతే మనం ఎవరితో మాట్లాడాలి, ఏం అడ్రస్ చెప్పాలి, లేకపోతే ఎటువంటి అకౌంట్ నెంబర్స్, ఇవన్నీ చాలా ఏంటంటే ఏది క్లిక్ చేసినా కూడా మన అకౌంట్ నుంచి డబ్బులు పోతున్నాయో, లేకపోతే ఎవరో ఒకరు మోసం చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలు అండ్ సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. సో వీటన్నిటికీ ఎలా చెక్ పెట్టాలి, అసలు సైబర్ క్రైమ్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఆ ముప్పుని పొంచి వస్తుంది, ఇటువంటి విషయాలన్నీ క్లియర్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైబర్ వారియర్ పి మాధవరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం లాస్య గారు. అసలు నిజంగానే సైబర్ క్రైమ్ అనేది ఎంత పెరిగిపోయిందండి. ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు దానికి బాధితులైంటారు, కనీసం 10,000 అయినా కదా. అసలు ఏంటి సైబర్ క్రైమ్, ఏంటి, ఎటువంటి నేరాలు ఇందులో ఉన్నాయి, ఒకసారి తెలుసుకుందాం. యాక్చువల్గా మీరు అన్నారు కదా, ఇంట్లో ఎవరెవరు మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. ఆ రకంగా మొత్తం అంతా కవర్ అవుతారు. ఇంతకుముందు దొంగతనాలు ఏ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ జరుగుతుంది. ఇప్పుడు మన మొబైల్ ద్వారా జరుగుతుంది. ఇంతకుముందు జరిగే దొంగతనాలు ఏవైతే ఉన్నాయో, కార్ కానీ, సైకిల్ కానీ, బైక్ కానీ, ఆర్ పర్స్ కానీ, బ్యాగులు కానీ, దొంగతనం జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఈ సైబర్ నేరాల్లో మాత్రం ఈ మోసపోయిన వాళ్ళ సహకారం లేని జరగదు. 100% విక్టిమ్ సహకారం ఉంటుంది. విక్టిమ్ సహకారం ఎప్పుడు ఉంటుంది? విక్టిమ్కి అది సైబర్ నేరం అని తెలియకపోవడం వల్ల. సో ఈ సైబర్ నేరాలు ఎంతవరకు ఉన్నాయంటే, గత 2 ఏళ్లలో కేవలం తెలంగాణలో 600 కోట్లు నష్టపోయినారు ప్రజలు. 600 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ ద్వారా. రికవరీ ఓన్లీ 12 lakhs, లెస్ దాన్ 0.01%. ఇంకేం చేయలేరు అవి. అంటే యాక్చువల్గా ఈ సైబర్ నేరస్తులు ఏం చేస్తున్నారంటే, ఈ మ్యూల్ అకౌంట్స్ అంటారు అన్నట్టు, ఫేక్ అకౌంట్స్ అనొచ్చు మనం తెలుగులో చెప్పాలంటే. అదే తెలుగులో అంటే లైక్ ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫేక్ అకౌంట్స్ అనొచ్చు. సో మొబైల్ నెంబర్స్ ఉంటాయి, సిమ్ నెంబర్స్ ఉంటాయి, అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ నెంబర్స్. ఫేక్ అంటే ఒరిజినల్ అకౌంట్సే, కాకపోతే వాళ్ళ పేరు మీద ఉండవు అన్నట్టు. బినామీలు అంటారు కదా మనం, సేమ్ అదే లాంగ్వేజ్. ఎప్పుడైతే బాధితుల నుంచి డబ్బులు ఆ అకౌంట్కి పోతాయో, మ్యూల్ అకౌంట్స్, అక్కడ నుంచి వాళ్ళు బిట్ కాయిన్ రూపంలోనూ, లేకపోతే వేరే కంట్రీస్కో, లేకపోతే పర్చేజ్ చేస్తూ ఏదైనా చేయొచ్చు అన్నట్టు. సో ఒకవేళ మ్యాక్సిమం అరెస్ట్ చేసినా కానీ అమౌంట్ అయితే రికవరీ కాదని. సో అందుకు మెయిన్ రీజన్ 12 lakhs మాత్రమే రికవర్ అయ్యాయి. అది కూడా అమౌంట్ పోయినా వితిన్ 24 hours కాదు కదా, వితిన్ 1 hourలో 1930కు ఫోన్ చేసినా కానీ రికవరీ రేట్ తక్కువే. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు వాళ్ళ దాంట్లో పడిపోతాయో వెంటనే డ్రా చేసేస్తుంటారు. వాళ్ళకి దే హ్యావ్ వెరీ సిస్టమ్ అన్నట్టు. అంతే, మళ్ళీ అది మనం క్వశ్చన్ చేయలేము వాళ్ళ సిస్టమ్. ఆర్గనైజ్డ్ గా ఉంటారు అటువంటి నేరగాళ్ళు. అంతే అంతే ఆర్గనైజ్డ్ గా ఉంటారు. సో ఎటువంటి సైబర్ నేరాలు ఉన్నాయి మనకు తెలిసిందైతే, ఏదో ఒకటి మనము ఫోన్ లో ఒక లింక్ వస్తుంది, క్లిక్ చేస్తే డబ్బులు పోవడము, లేకపోతే ఎవరో కాల్ చేసి ఇలా మీకు ఇంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది, ఇంత అమౌంట్ పాయింట్స్ వస్తాయి, సో మీరు ఈ అమౌంట్ కడితే చాలు, జస్ట్ ఇప్పుడు ఓటీపీ నెంబర్ చెప్పండి, చెప్తే మేము వెంటనే మీకు అకౌంట్లో వేస్తాం, ఇప్పుడు ఓటీపీ నెంబర్ చెప్తాం, అలాగా అకౌంట్. సో ఇలా కాకుండా ఇంకెటువంటి సైబర్ నేరాలు? అడవిలో ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని రకాల సైబర్ నేరాలు ఉన్నాయన్నట్టు. దరిదాపు 90 నుంచి 100 రకాల సైబర్ నేరాలు ఉన్నాయి. బట్ ప్రధానంగా జరిగేటి ఒక 10 నుంచి 15 ప్రధానంగా జరుగుతాయి అన్నట్టు. సో ఏ దానికైనా మళ్ళీ కారణం ఉంటుంది అన్నట్టు. ఏ సైబర్ నేరానికైనా ఒక బేసిక్ కారణం ఉంటుంది. సో మెయిన్ ఫస్ట్ ఆ కారణాలు తెలుసుకుంటే మనము ఆ కారణాల బారిన పడకుండా ఉంటే సైబర్ క్రైమ్ ఆగిపోతుంది. సైబర్ క్రైమ్స్ ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి? సో సైబర్ క్రైమ్స్ దరిదాపు ఒక 10 నుంచి 15 బాగా జరుగుతున్నాయి. సో ఈ 10 నుంచి 15 ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అంటే, ఒకటి జాబ్ ఫ్రాడ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వస్తారన్నట్టు. సో ఏది సింపుల్గా ఒక చిన్న వీడియో పెడతారు,
ఒక నటరాజ్ పెన్సిల్ కంపెనీ మీకు ప్యాకింగ్ చేసి, లేకపోతే ఒకటి ఇస్తరాకుల కంపెనీ ఏదైనా కానీ, లేకపోతే మీరు మూవీస్కి రివ్యూ చేయండి, ఇట్లా రకరకాలుగా మీకు వాట్సాప్లోనూ ఆర్ అదర్వైజ్ ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, యాడ్స్. టెలిగ్రామ్లోనో వచ్చేస్తారన్నట్టు. దాన్ని చూసి నమ్ముతారు. సో అక్కడికి వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రతిదానికి ఒక మోడస్ ఆపరండి ఉంటుంది, ఓకే. దాని ప్రకారమే చేసేస్తారు. సో స్లోగా ఫస్ట్లో కొద్దిగా అమౌంట్ ఇస్తారు, ఒక 30-40 థౌజండ్స్ వరకు ఇస్తారు. తర్వాత ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు విత్డ్రా చేయాలంటే ట్యాక్స్లు కట్టండి, లేకపోతే లాక్ అయిపోయింది, మీరు ఫర్దర్ ఆ అమౌంట్ ఇంత పే చేసి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇట్లా చాలా టాస్క్లు ఇస్తారు అన్నట్టు, ఏ టాస్క్ అయినా మోసగించడానికి అన్నట్టు. ఫర్దర్ అట్లా ఆ రేంజ్ ఎంతవరకు రేంజ్ అంటే ₹1,00,00,000 నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అది వాళ్ళ డబ్బుల కెపాసిటీని బట్టి మోసపోయే రేంజ్ ఉంటుంది అన్నట్టు. ఒక ఆర్మీ ఆఫీసర్ 1.1 crore నష్టపోయినాడు, అంటే ఎక్స్ సర్వీస్. ఆఫీసర్ ఆర్మీ ఆఫీసరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు, మీరు మీడియా కదా, తెలివైన వాళ్ళు కూడా మోసపోతారు ఇందులో. ఇక్కడ తెలివి వాళ్ళ రంగంలో తెలివి, ఈ రంగంలో తెలివి జీరో అన్నట్టు. అంతే అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బోట్ మ్యాన్ ఉంటాడు, ఒక కలెక్టర్ ఉంటాడు, ఇద్దరు పడవలో పోతుంటారు. బోట్ మ్యాన్కి ఈత వస్తుంది, కలెక్టర్కి ఈత రాదు, పడవ బోల్తా పడింది. ఎవరు బతుకుతారు? బోట్ మేనే బతుకుతాడు. కలెక్టర్కి ఏమవుతుంది? అంతే కదా, Hmm. మరి కలెక్టర్ కదా బతకాలి కదా. సో అలానే ఈడ సైబర్ నేరాల గురించి వాళ్ళకి ఐడియా లేకుంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా సో మోసపోతారు. అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. సో ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు పోలీసు వాళ్ళు కూడా చాలామంది మోసపోతున్నారు. నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు పోలీసులు. పోలీస్ వాళ్ళకు ఎందుకు, పోలీస్ పక్కన పెట్టండి, నిన్న లాయర్ ఒక లేడీ 14 లక్షలు పోగొట్టుకుంది బెంగళూరులో. 14 లక్షలు పోగొట్టుకోవడం కాకుండా దానికి ఫస్ట్ టైం అలాంటి క్రైమ్ నేను ఎక్స్టెన్షన్ చూసిండేది. ఆల్రెడీ క్రైమ్ జరుగుతుంది, ఫేక్ డ్రగ్ పార్సల్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. అంటే ఫెడెక్స్ నుంచి ఒక కాల్ వస్తుంది, మీ పేరు మీద ఏదో ఎక్కడికో కొరియర్ పోతుంది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, పాస్పోర్ట్ ఉన్నాయి, సో మిమ్మల్ని మిస్యూజ్ చేస్తున్నారు మీ డాటాను, సో మీరు ముంబై పోలీసులు కంప్లైంట్ చేయాలని ఒక ప్యాటర్న్లో తీసుకెళ్ళి మీ అకౌంట్స్ అవన్నీ చెక్ చేయించి, అకౌంట్స్లో ఏమైనా డబ్బులు ఉంటే ఆర్బీఐకి డిపాజిట్ చేయండి అని చెప్పి, మళ్ళీ ఇంకా ఆర్బీఐకి డిపాజిట్ అంటే వాళ్ళ అకౌంట్లోకి డిపాజిట్ చేయించుకుంటారు అన్నట్టు. వాళ్ళకి తెలియని ట్రూమాలో వాళ్ళు విర్చువల్ అరెస్ట్ అయిపోతారు అన్నట్టు 1 or 2 days. బెంగళూరులో ఒక జర్నలిస్ట్ 8 days విర్చువల్ అరెస్ట్ అన్నట్టు. ఇన్ఫోసిస్ ఎంప్లాయీ 3,75,00,000 నష్టపోయినాడు, సేమ్ క్రైమ్. ఈవెన్ ఐఐఎం ప్రొఫెసర్ కూడా నష్టపోయినాడు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళ టార్గెట్స్ బిగ్ షాట్సా? బిగ్ షాట్స్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళు ఏం లేదు, ఆ నౌకరీలోనో ఎక్కడి నుంచోనో డాటా తీసుకొని ఉంటారు అన్నట్టు. సో అక్కడ నుంచి వాళ్ళకి తెలుసు, ప్రొఫైల్ని బట్టి వాళ్ళ ఇది ఉంటుంది అన్నట్టు. సో నాకు కూడా వచ్చినాయి కాల్స్, సింపుల్గా ఏముంది, కట్ చేయడం అంతే, అంతకంటే ఏం చేయదు. డోంట్ ఇంటరాక్ట్ విత్. ఇప్పుడు లాస్ట్ కి ఏమైంది స్టోరీ కొంచెం క్లియర్ గా చెప్పండి. 14 లక్షలు అయిపోయింది కదా. చాలా క్రైమ్స్లో, అలాంటి క్రైమ్స్లో డబ్బులు ఒకటే పోగొట్టుకున్నారు. ఈ క్రైమ్లో మాత్రం హారిబుల్ ఏంటంటే, నార్కోటిక్ టెస్ట్ అని చెప్పి ఆమెను స్ట్రిప్పింగ్ కూడా చేసినారు అన్నట్టు వీడియో. ఇట్ వాజ్ హారిబుల్. ఫస్ట్ టైం నేను చూడడం అదే క్రైమ్కి ఎక్స్టెన్షన్. తర్వాత ఈ వీడియో ఇంకా పోలీస్ అంటే టాస్క్ ఫోర్స్ అనుకుంటుంది స్ట్రిప్పింగ్ చేసింది ఆమె. మళ్ళీ ఈ వీడియోస్ మేము డార్క్ వెబ్లో పెడతామని ఇంకో 10 లక్షలు గుంజినారు అన్నట్టు. తర్వాత కంప్లైంట్ చేసింది అన్నట్టు. సో ఇవి రకరకాల క్రైమ్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఇది ఏంటంటే జాబ్ ఫ్రాడ్, సెకండ్ది ఇది ఫేక్ డ్రగ్, ఫెడెక్స్ ఫేక్ డ్రగ్ కొరియర్ పార్సల్. లేకపోతే మేము ట్రై నుంచి మాట్లాడుతున్నాం, మీ మొబైల్ బ్లాక్ అవుతుంది, మీ మొబైల్ మిస్యూజ్ అవుతుంది, లేకపోతే మీ పేరు మీద, మీ ఆధార్ పేరు మీద ఇంకా రకరకాల మొబైల్ నంబర్స్ రన్ అవుతున్నాయి, సో అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. జస్ట్ నిన్న లేక మొన్న నా ఫ్రెండ్, డాక్టర్ ఫ్రెండ్ వరంగల్ నుంచి ఫోన్ చేసినాడు, వాళ్ళ మిస్సెస్ కాల్ వచ్చింది. ఎంతవరకు అంటే, నేను ఈ న్యూస్ పేపర్లన్నీ కటింగ్ పంపించిన కానీ తర్వాత నమ్మలేదన్నట్టు అతను. సచ్ వే దే మేనేజ్ టు హోల్డ్ దెమ్. కాబట్టి ఇన్సిడెంటల్గా వాళ్ళు ఏం చెప్తారంటే, దిస్ ఈజ్ ద కంట్రీ టాప్ హై సీక్రెట్గా ఉండాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో డిస్కస్ చేయొద్దు, డిస్కస్ చేసి మీకే ప్రాబ్లం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారంటారు. సో వాళ్ళు సైకలాజికల్గా అంతే, మీరు ఏదన్నా అది ఇది చేసినారంటే మొత్తం ఫ్యామిలీని అంతా లిఫ్ట్ చేస్తారు పోలీసులు. సో అట్లా ఐసోలేట్ చేసి కావాల్సినంత వాళ్ళు లూట్ చేసేస్తారు అన్నట్టు. సో ఇక్కడ బేసికల్గా ఏం లేదు, అట్లా కాల్స్ వచ్చినప్పుడు డిస్కనెక్ట్ చేయడం, లేకపోతే లోకల్ పోలీసులకు చెప్పడం అంతే. వెరీ సింపుల్గా డిస్కనెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా మీరు బాగా చూసినారంటే, మర్డర్ చేసిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు వెంటనే ఫోన్ చేసి పోయి అరెస్ట్ చేయరు అన్నట్టు, ఏ రాత్రి పోయి అరెస్ట్ చేస్తారు. ఆ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తారు. మీరు ఏం చేయలేదు,
ఎందుకు ఎవరో ఫోన్ చేసి భయపడి వాళ్ళు చెప్పినట్లు ఏం చేయాలి? అదే కదా. కానీ వీళ్ళకి బయట వాతావరణం తెలియదు కదా. ఉమ్. సి ఇక్కడ బయట ఏం జరుగుతుందని తెలిసి ఇట్ ఈజ్ ఈజీ. అది దరిదాపు 1 year నుంచి నడుస్తుంది అది క్రైమ్. లాయర్ది. లేదు, మొత్తం టోటల్గా అలాంటి క్రైమ్స్ ఓకే. 2023 January 9th ఫస్ట్ టైం అది సర్ఫేస్ అయింది అలాంటి క్రైమ్ చెన్నైలో. నాకు తెలిసి, అంటే నేను ఫస్ట్ టైం న్యూస్ సో పేపర్లో మరి చూసాను. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, ఇటువంటి కాల్స్ వస్తున్నాయి? చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది అవేర్నెస్. ఈ మన టాక్లో ఎట్లా చేయాలి, దానివల్ల ఆర్గనైజేషన్స్కి ఏంటి బెనిఫిట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఏంటి బెనిఫిట్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకే కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి? సో ఆన్లైన్ బెట్టింగ్ ఇంకా హారిబుల్గా ఉంది అన్నట్టు. యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ విపరీతంగా ఆడేస్తున్నారు. సో ఒకటి ఫన్ కోసం ఆడొచ్చు, ఫన్ అయినా ఏదైనా డబ్బులు అయితే పోతున్నాయి. అంటే ఫస్ట్ అయితే అమౌంట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటారు. సి మీరు సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలా. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు ఆడిన వారు ఎవరు బాగుపడలేదు. కరెక్ట్. సో ఈ లాజిక్ గమనిస్తే మనం సేఫ్ అన్నట్టు. ఆర్గనైజర్స్ బెనిఫిట్ పొందారు. అబద్ధ షేకుని అంటేనే గ్రీడ్ కదా. హ్యూమన్ బీయింగ్స్ అంటేనే గ్రీడ్. సో గ్రీడ్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఆ గ్రీడ్ ఇళ్లను దహించేటట్లు ఉండొద్దు అన్నట్టు. సో విషయం ఏంటంటే ఎనీ ఆన్లైన్ గేమ్ ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్. ఎందుకంటే ప్రోగ్రామ్ కదా. ఇప్పుడు కళ్ళ ముందు ఉండేది నిజం. ఇప్పుడు మీరు నేను ఏదైనా గేమ్ ఆడినాం అనుకోండి, ఏదైనా చిన్న చెస్ ఏదైనా మనకు తెలుస్తుంది. అదే ఆన్లైన్లో ఆడితే మనకి ఎట్లా తెలుస్తుంది? కరెక్ట్. సో అది ఆన్లైన్లో మిగతా 6 players తెలియదు కదా, రమ్మీ అయితే. లేకపోతే క్రికెట్ మిగతా తెలియదు కదా, ఆ మూమెంట్స్ అవన్నీ తెలియదు కదా, మన కంట్రోల్లో ఉండేటి మనం. సో మీకు ఏదైనా గేమ్స్ కావాలంటే పోయి గ్రౌండ్లో ఆడండి, ఆన్లైన్లో కాదు. ఒకవేళ ఆడినా డబ్బులు పెట్టి ఆడకండి. డబ్బులు లేదు, మీరు ఆడడం స్టార్ట్ చేస్తే ఏదో రోజు డబ్బులు పెడతారు. అంతే అంటారు. అంతే. ఒకసారి స్మోకింగ్ లేకపోతే డ్రింకింగ్ ఒకసారి స్టార్ట్ చేసినామా తర్వాత కాలంలో అది అడిక్షన్ అంటారు. ఏ అడిక్ట్ కూడా ఇప్పుడు తీసుకుంటున్న మోతాదు స్టార్ట్ చేసినప్పుడు తీసుకోడు. అంతే, ఫస్ట్ ఆడకండి అంతే. ఆన్లైన్ బెట్టింగ్స్ అసలు ఆడకూడదు. ముఖ్యంగా ఎవరైనా కానీ. మీకు సింపుల్ ఏంటంటే నిన్ననే రాజేంద్ర నగర్లో ఒక అతను భార్యను చంపి కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక 60 లక్షలు ఎంతో పోగొట్టుకున్నాడు అన్నట్టు. సో ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి వాళ్ళు కాంప్రమైజ్ చేసినారు, మళ్ళా స్టార్ట్ చేసినాడు. సో ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది కదా. అబ్బాయి తల్లిదండ్రులకి ఇబ్బంది, అబ్బాయి అన్నదమ్ములకి ఇబ్బంది, లేకపోతే అమ్మాయి తల్లిదండ్రులకి ఇబ్బంది. అండ్ యు ఆర్ సింప్లీ టేకింగ్ రైట్. అట్లనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ వాళ్ళ 2 కొడుకులను చంపి అండ్ భార్యను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. 90 lakhs పోగొట్టుకున్నాడు ఆన్లైన్ గేమ్స్. అట్లనే ఉప్పల్లో ఒక లేడీ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడింది, తన పిల్లల్ని 2 చంపి తను ఆత్మహత్య చేసుకుంది లేడీ. సో ఇక్కడ లేడీ జంట లేకపోతే ప్రొఫెషన్స్ ఇవన్నీ పక్కన పెడితే భయంకరమైన అడిక్షన్ ఆన్లైన్ గేమ్స్ అని. రీసెంట్గా గుడ్మల్కాపూర్లో ఒక అబ్బాయి 3rd year ఇంజనీరింగ్ చదువుతున్నాడు, సేమ్ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ఆల్రెడీ ఆ అబ్బాయికి 3 lakhs పే చేసినారంట పేరెంట్స్. సో సేమ్ హీ లాస్ట్ హిజ్ లైఫ్. ఇంకొక డిఫరెంట్ కేసు సిమిలర్ ఇలాంటిదే. హౌ అంటే ఇది ఈ ఆన్లైన్ గేమ్స్ అలవాటు ఇవన్నీ ఎంత దారుణంగా తీసాయంటే, కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసినాడు. ఎందుకంటే నేను దీని మీద మాట్లాడుతున్నాను కాబట్టి నా నెంబర్ ఎక్కడో చోట తీసుకొని ఫోన్ చేసినాను అన్నమాట. చేస్తే వాళ్ళ భార్య ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడింది, డబ్బులు పోగొట్టుకుంది. లాస్ట్కు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అది యాక్చువల్గా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది రీజన్స్ ఇవన్నీ ఏం తెలియవు. వాళ్ళ అదే భార్య అన్న తమ్ముళ్ళు ఇతని మీద 498 కేసు పెట్టి జైలు పంపించినారు. సో ఫైనల్గా పోస్ట్ మార్టం మొబైల్ ఇవన్నీ చూస్తే ఆ అమ్మాయి గేమ్స్కి ఇట్లా అలవాటు పడిందని. ఇక్కడ చూడండి ప్రాబ్లం ఎక్కడుంది, ఇంకొక ప్రాబ్లంకి దారి తీస్తుంది. ఒకరు వల్ల ఇంకొకరు బలి అవుతున్నాడు. సో ఇట్లా చాలా జరుగుతున్నాయి. చాలామంది విడాకుల వరకు పోతున్నాయి. ఒక IBM ఎంప్లాయీ ఒక అబ్బాయి నన్ను కలవడానికి పొద్దున్నే రమ్మని చెప్పినాను, జస్ట్ ఇట్లా అని చెప్పి 90 లక్షలు పోగొట్టుకున్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేసినాడు. నేను పొద్దున్నే వచ్చి కలిసినప్పుడు నేను అడిగినాను, నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు అన్నావు, ఎంత పోగొట్టుకున్నావు అని అడిగినాను. సో అంటే నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ గేమ్ ఆడి 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. అంటే ఎంత హారిబుల్ అంటే
దాంట్లో ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ప్రొఫెషన్తో సంబంధం లేదు. యాక్చువల్గా ఇదేంటంటే క్వాలిఫికేషన్ కాదు, కామన్ సెన్స్ ఇంపార్టెంట్. ఓకే. కామన్ సెన్స్ ఈజ్ మిస్సింగ్. సో ఆన్లైన్ గేమ్స్ ఆడదు.